ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అనమాట. సో పోకో వాళ్ళది పోకో M8 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ వీడియోస్ అది నేను చేసాను, డీసెంట్గానే ఉంది, కానీ ఆఫర్స్ అప్లై చేయండి అంటాను. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళు ఉంచాడు. సో నథింగ్ వాళ్ళు త్వరలో మన ఇండియాలో పోయి ఆఫ్లైన్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఆఫ్లైన్ స్టోర్ అయితే తీసుకురాబోతున్నట్టు అయితే అన్నారు. సో ఎంతవరకు ఓపెన్ అయితే తెలియదు, కానీ మోస్ట్లీ పోయి మన హైదరాబాద్ అయితే డౌటే. ముంబై కానీ ఢిల్లీలో కానీ ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకు, లేకపోతే బెంగళూరు. చూడాలి ఎట్లుంటుందో మరి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే మొబైల్స్ యొక్క DRAMs NAND ఫ్లాష్ మెమరీకి సంబంధించిన ప్రైజెస్. ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే DRAM చూసుకుంటే 70%, NAND ఫ్లాష్ అయితే 100% ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తాను. ఈ మధ్యకాలంలో ప్రతి కేటగిరీలో ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే మాత్రం స్మార్ట్ ఫోన్స్ కూడా పడ్డది. ఇవి ఇంక్రీజ్ కావడం వల్ల, అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ ఇంక్రీజ్ కావడం వల్ల ఓవరాల్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ కూడా 20% ఇంప్రూవ్ అవుతుంది అనేసి అయితే అంటారు. అంటే ప్రైస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనకి నార్మల్ 20% అంటే మాత్రం 20,000 వచ్చేది మీకు 22,000, 23,000 ఆ ప్రైస్ ట్యాగ్తో పాటు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మాత్రం యాపిల్ వాళ్ళదనమాట. సో యాపిల్ వాళ్ళ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఏదైతే షేర్ అవుతుందో 20% దాకా ఇంక్రీజ్ అయిందంట. సో ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే యాపిల్ వాళ్ళది ఈ ఇయర్ చాలా బాగానే చేసుకొచ్చారు అన్నమాట. 20% యాపిల్ వాళ్ళది ఉంది, సామ్సంగ్ వాళ్ళది 19% ఉంది, షామీ వాళ్ళది 13%, వివో వాళ్ళది 8%, ఒప్పో వాళ్ళదేమో 4% అట్లా తగ్గింది అనుకోవచ్చు. అంటే వివో ఒప్పో సిమిలర్ ఉన్న 88%, మిగతా 32% ఏవైతే మిగతా బ్రాండ్స్ ఉంటాయో అదర్స్ కిందకి వచ్చేసింది. సో యాపిల్ అయితే మాత్రమే సామ్సంగ్ కూడా దాటేసి 20% మార్కెట్ షేర్ అయితే ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే బజ్జీ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో కొత్త అప్డేట్ తీసుకొచ్చి. సో బజ్జీ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే లినక్స్లా థీమ్స్ లాగా అనుకోవచ్చు. సింపుల్ అంటే మీకు అర్థమయ్యేటట్టు, కొత్త వాళ్ళ కోరిక అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. విండోస్ మేనేజర్ థీమ్ లాగా అనమాట. సో దీంట్లో వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారన్నమాట. బజ్జీ లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇక్కడ బజ్జీ 1.1 డెస్క్టాప్ అనమాట. అంటే బడ్జెట్ ఆలుగడ్డ బజ్జీ, ఉల్లిగడ్డ బజ్జీ కాదు, బజ్జీ. అంటే దీన్ని వీళ్ళు దీంట్లో వేలాండ్ సపోర్ట్ తీసుకొస్తారు అన్నమాట. X11 డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ తీసేసుకొని వేలాండ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే డెబియన్ నుంచి అన్నమాట. సో డెబియన్ 13.3 ఏదైతే ట్రిక్సీ ఏదైతే ఉందో దీంట్లో మరింత సెక్యూరిటీ అప్డేట్స్ తీసుకొచ్చి. ఏమైందో డెబియన్ ఇది నేను థర్డ్ టైమ్ సెకండ్ టైం అనుకుంటా దీనికి సంబంధించిన అప్డేట్ చేయడము. అది స్టెబిలిటీ ఫోకస్ కోసం తీసుకొచ్చిన బగ్ ఫిక్స్ చేసి అన్నారు. లైక్ అపాచీ మేజర్ కాంప్లెక్స్ ఏవైతే అపాచీ 2ది, NSLIBది అండ్ PostgreSQLది అండ్ QEMది మేజర్ అప్డేట్స్ వచ్చినాయని చెప్తే అన్నాను. ఒకవేళ ఇట్లా మీరు అప్డేట్ చేసుకోవడం టర్మినెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి హార్డ్వేర్ పరంగా చూసుకోవడం మాత్రం ఒకటే వచ్చింది ఏంటంటే మాత్రం AMD వాళ్ళని చెప్పడం. సో AMD వాళ్ళ Ryzen 9 Pro 9965X 3D ప్రాసెసర్ అయితే స్పాట్ అయింది. 16 cores 120 watts పవర్ కన్సంప్షన్తో పాటు ఇక్కడ లిస్టింగ్ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ దగ్గర 128 MB క్యాష్ మెమరీతో పాటు వచ్చే అవకాశం ఉందని అయితే అంటారు. ఆబ్వియస్గా ఎడిటింగ్ ఈ ప్రో సిరీస్ కాబట్టి మోస్ట్లీ OEMs దొరికితే కొంచెం ప్రైస్ కూడా కాస్ట్ కూడా ఎక్కువ, అంటే ప్రో సిరీస్ కాస్ట్ కూడా. సో దీంట్లో ఆల్రెడీ 4 ఉన్నాయి. 9945 ఉంది, 9945, 745, 9645 మోడల్స్ అన్నమాట ప్రో సిరీస్లోనే. తక్కువ Ryzen 5 Pro 9645 ఉంది. సో ఇది హైయర్ కిందకి తీసుకోవచ్చు. X3D ప్రాసెసర్ వస్తుంది ప్రో సిరీస్లో. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డిటెక్టివ్ ఫెస్ట్ అన్నమాట. డిటెక్టివ్కి సంబంధించిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో సేల్ స్టార్ట్ అయింది. ఒకవేళ మంచి డిస్కౌంట్ వస్తే అయితే తీసుకోవచ్చు. ఇక్కడ డెట్రాయిడ్ బికమ్ హ్యూమన్ అనే గేమ్ అయితే మాత్రం బాగానే ఉంటే చాలామంది రికమెండ్ చేస్తారు. నేనైతే మాత్రమే ఎక్కువ ఆడలేదు. 2020లో లాంచ్ అయింది. ఇక్కడ ఈ గేమ్ యొక్క మంచి విషయం ఏంటంటే మీరు పర్చేస్ చేసుకోకముందుకే డెమో వర్జన్ అవైలబుల్. సో డెమో ఆడి ఫ్రీగా డెమో డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముంటుంది, స్టీమ్ అకౌంట్ ఉంటే గిట్ట. ప్రైస్ కూడా తక్కువ వచ్చింది, ₹400 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వచ్చింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవడం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ తక్కువ కానీ ఏంటంటే 55 GB స్టోరేజ్ అయితే ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. డ్యూయల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ సార్ ఈజీగా రన్ అయిపోతాం అన్నమాట గేమ్. అండ్ ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.